నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో విజయవంతంగా జరిగిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ కార్యక్రమం. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ స్వామి కళ్యాణ రథోత్సవ వేడుకలు. మొదటి రోజు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గాదిరాజు ప్యాలెస్ లో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ రద్దీతో కొనసాగిన కనెక్ట్ ఏపీ ఎక్స్పోటెక్ సెమినార్. అందరినీ ఆకట్టుకుంటున్న అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లు. విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాక్షి. పోలీస్, మీడియా రెండు వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి సమాజానికి మేలు చేయాలని కోరిన సిపి. టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు పిలుపునిచ్చారు. టెక్నాలజీతో దర్యాప్తు ఎలా చేయాలో వివేక హత్య కేసే ఉదాహరణని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేరాల కట్టడికి, వేగవంతమైన దర్యాప్తునకు పోలీస్ విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై హ్యాకథాన్ నిర్వహించింది. ఏపీ పోలీస్ విభాగం, అమెరికాకు చెందిన 4 సైట్ ఏఏ సంస్థలు ఈ హ్యాకథాన్ నిర్వహించాయి. ఈ హ్యాకథాన్లో 160కు పైగా టీములు పాల్గొన్నాయి. ఈ టీములతో సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించారు. పోలీస్ విభాగంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు, పనితీరు ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని స్పష్టం చేశారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ దేశం నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా స్వామివారు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టర్నల్ చౌట్రీలోని కళ్యాణ మండపంలోని స్వామివారు ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శనివారం మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుని స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుని స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ స్వామివారు దశావతారాలలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. చిట్ట చివరిగా స్వామివారు శేషపాన్పు అవతారంలో దర్శనమిస్తారని తెలిపారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు భారీ ఎత్తున స్వామివారి ప్రసాదాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన జరిగేలా చూస్తున్నామని ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో మొదటి రోజు భాగంగా ఈరోజు జగన్నాథ స్వామి వారు మత్స్యావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవచ్చండి. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కావున సంపద వినాయక ఆలయం వాళ్ళు వచ్చి మనకి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి. భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నమస్తే. రాష్ట్రంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని శాసనసభ్యులు సిఎస్ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో పలువురు ముస్లిం నాయకులు జనసేనలో చేరారు. స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాంగీర్ నేతృత్వంలో వైసీపీ పార్టీకి చెందిన 300 మంది ముస్లిం నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పార్టీ కండువాలను వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన అనే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన జాంగీర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నిస్వార్థంగా చేస్తున్న సేవల పట్ల ఆకర్షితులై చేరామన్నారు. 35 వార్డులోని వైసీపీ క్రియాశీలక ముస్లిం నాయకులు, కార్యకర్తలు అందరం జనసేనలో చేరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డు కార్పొరేటర్ షాదిక్, మాజీ కార్పొరేటర్ జి ఆనంద్, 35వ వార్డు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో సుమారు 200 కుటుంబాలు ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానము, ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా జహంగీర్ గారిని వాళ్ళ టీం అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు విశాఖపట్నంలో మైనార్టీ సోదరులకు ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా దగ్గరుండి చూసుకుంటామని వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ మైనార్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉంటారు మా నియోజకవర్గంలో. దాదాపుగా ఆ నియోజకవర్గం మొత్తాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి చాలా జహంగీర్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఏ పార్టీ కూడా లేకుండా మొత్తం జనసేన పార్టీలో మా మైనార్టీ సోదరులందరూ రాబోతూ ఉన్నారు. క్లీన్ చిప్ చేయబోతూ ఉన్నాం. రానున్న రోజుల్లో సౌత్ నియోజకవర్గంలో మైనార్టీలకు ఒక ప్రత్యేకంగా ఒక ప్రయారిటీతో పాటు వాళ్ళకి అక్కడ షాపుల ఇష్యూలో కానీ, పార్టీ పరంగా కానీ, షాదీకరణ కానీ ఏ ఒక్క ఇష్యూలో కూడా ప్రత్యేకంగా స్థానం కల్పిస్తామని కూడా వాళ్ళకి మాట ఇస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు స్ట్రేట్ ఫార్వర్డ్, ఆయన చేసే పనులు, ఆయన పద్ధతి బాగా నచ్చి ఈ పార్టీ మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన అది మేము బాగా నచ్చి ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. పార్టీలోకి వస్తమే కాదు, ఇక్కడి నుంచి పార్టీ గురించి చాలా కష్టపడాలనుకుంటున్నాను. ఈ మైనార్టీకి పార్టీల గురించి, ఈ పార్టీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ పార్టీ అదే ఇప్పుడు సార్ చెప్పినట్టు క్లీన్ స్వీప్, ఏ పార్టీకి మైనార్టీ లేకుండా కేవలం జనసేన పార్టీకే ఉండేటట్టుగా నేను దక్షిణ నియోజకవర్గం కానీ సిటీ వైడ్గా కూడా నేను పని చేస్తానని మాటిస్తున్నాను. ఇది గ్యారంటీగా చేస్తాను, చేసి చూపెడతాను. అతి త్వరలో మైనార్టీ మీటింగ్ పెడతాను. ఆ మైనార్టీ మీటింగ్కి మొత్తం సిటీ వైడ్గా అందరికీ పిలిచి మన సార్కి నేను ఏంటో చూపెడతాను. ఇది మాత్రం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా ట్రాక్టర్ నడిపారు. శనివారం నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం కొనుగోలు చేసిన 2 కొత్త ట్రాక్టర్లను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్లను స్టార్ట్ చేసి కొద్ది దూరం నడిపారు. ట్రాక్టర్ దిగే సమయంలో స్పీకర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మీరు ఇలా నన్ను పట్టుకుంటే నేను ముసలోని అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు.
ఎవరి సహాయం లేకుండా ఆయనే స్వయంగా ట్రాక్టర్ నుంచి కిందకు దిగారు. తనకు ట్రాక్టర్ నడిపే అలవాటు ఉందని అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ప్రభుత్వం పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. మున్సిపాలిటీ మురుగుమయంగా మారిపోయిందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రధానంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించానని, ఇందుకు అవసరమైన ఆధునిక యంత్రాలను సమకూర్చుతున్నానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన వాహనాలకు అయ్యన్న సతీమణి 26వ వార్డ్ కౌన్సిలర్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి పూజలు చేసి హారతులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో అన్ని అవాస్తవాలే మాట్లాడారని, అన్యాయానికి అక్రమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి పార్థసారథి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబ్బాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలతో 80% అమలు చేశామన్నారు. జగన్కు వైసీపీ నాయకులకు దమ్ముంటే కూటమి హామీల అమలు, గతంలో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడిన వైసీపీ శ్రేణులు కూటమి పాలన గురించి మాట్లాడటానికి అనర్హులని చెప్పారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని, జగన్ అండ్ కో వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా గాడి తప్పిన వాటన్నింటినీ సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఎంఓయూస్ చేసుకుని దాదాపు 6.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దెర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు 2027-2028 కల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను, రీకాల్ బాబోస్ మేనిఫెస్టో అన్నారు. ఏం రీకాల్ చేయాలి? 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని రికాల్ చేసి 3,000 రూపాయలు ఇవ్వాలని చెబుతావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 67 లక్షల మందికి సంవత్సరానికి దాదాపు 9-10 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం. మరి దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం 42 లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం, మొన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు 175 మందిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే వాస్తవాలకు దూరంగా ఒక కొత్త పోకడపోయే విధంగా రీకాల్ బాబు అనే ఒక ప్రోగ్రాంకి నాంది పలకటం, అంతేకాకుండా ఒక క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గతంలో ఎలక్షన్కు ముందు కూటమి ఎలాంటి హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు పెట్టారు, ఏ విధంగా కుటుంబానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ కుటుంబానికి ఎంత వస్తుంది, ఎంత ఇచ్చారు, ఒక్క కుటుంబానికి ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ కూడా రేపు మనం ఏదైతే 2వ తారీఖు నుంచి ప్రోగ్రాం చేపడుతున్నామో ఈ 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఆ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలని అలాగే ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి. నిలదీయటమే కాదు, వాళ్ళు మనకి బాకీ ఉన్నారు ఇంత డబ్బులు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిపించారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈరోజు ఒక అన్యాయాలకి, అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ఆయనకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, సహాయ కార్యనిర్వహణ అధికారులు ఆనంద్ కుమార్, రమణమూర్తి,
ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంత్రి స్వామివారి కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. తదుపరి నాదస్వరాలతో వేద మంత్రాల నడుమ బేడ మండపం ప్రదక్షిణ చేసి స్వామివారి అంతరాల దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ మంత్రికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ప్రసాదం అందజేశారు. పేదల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయలను అదనపు ఆర్థిక సహాయాన్ని అందించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 మార్చి నాటికి పేదలకు కేటాయించిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గతంలో జగన్ సర్కార్ ఇళ్ల నిర్మాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేదలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, బీసీ వర్గాలకు 50,000, ఎస్టీ వారికి 75,000, గిరిజన ప్రాంతాల్లో ఉండే ఎస్టీలకు ₹1,00,000 అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణాల నాణ్యత విషయంలోనూ మౌలిక వస్తువుల కల్పనలోనూ ఎక్కడా రాజీ పడటం లేదని స్పష్టం చేశారు. పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబ్బాయి పాల్గొన్నారు. ఈ జిల్లాలో 1,29,000 ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 43,000 ఇళ్ళు మాత్రమే పూర్తయినాయి. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026కి కంప్లీట్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 1O ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్కి పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌసింగ్ ప్రోగ్రాం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లతో పాటు సాంకేతిక సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి సూచించారు. నగరంలోని గాంధీరాజు ప్యాలెస్లో జరుగుతున్న కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ డిజిటల్ న్యూస్తో మాట్లాడుతూ 2వ రోజు జరిగిన సదస్సులో అనేక అంశాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. డ్రోన్ పైలట్ ట్రైనింగ్, CCTV కెమెరాల ఏర్పాట్లు, నిర్వహణపై అవగాహన సదస్సు జరిగినట్లు చెప్పారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్తో పాటు ఆపరేటర్లకు పనికొచ్చే వివిధ రకాల పరికరాలు తక్కువ ధరలకి లభిస్తున్నాయని చెప్పారు. ఈ ఎక్స్పోలో సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ నిర్వాహకులతో పాటు సాంకేతిక సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ సేవల్లో నైపుణ్యతను మెరుగుపరుచుకోవాలని కృష్ణ అన్నారు. కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్ 2వ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రత్యేకించి డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్ విధి విధానాల మీద అవగాహన సదస్సు, అలాగే CCTV కెమెరాలు ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ మీద కూడా ఒక సెమినార్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు మనం ప్రత్యేక కార్యక్రమాలు ప్లస్ టెక్నికల్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి సెమినార్లో డిరైవ్ చేయబడతా ఉంటాయి. అలాగే ఎక్స్పోలో వివిధ స్టాల్స్లో
ప్రత్యేకమైనటువంటి ఎక్స్పో డిస్కౌంట్ ఆఫర్సు, కొత్త సాఫ్ట్వేరు హార్డ్వేర్ పరికరాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. సో మిగిలిన మిత్రులు ఎవరైతే ఉన్నారో కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐపీటీవీ, సీసీటీవీ, ఇతర సోలార్, డ్రోన్స్ కెమెరాకు సంబంధించిన రంగాలకు చెందిన నిపుణులు, ఆపరేటర్స్ అందరూ కూడా త్వరితగతిన వైజాగ్ గాదిరాజు ప్యాలెస్కి విచ్చేసి ఈరోజు రేపటి లోపల వచ్చి ఇక్కడ మీరు మీ నాలెడ్జ్ని పెంపొందించుకుని మీ నెట్వర్క్ను అభివృద్ధి పరుచుకుంటారని ఆశిస్తున్నాం. వేపగుంట లక్ష్మీపురంలో ఉన్న హెల్ప్ అండ్ హెల్ప్ అందుల విద్యా సంస్థ అందుల హోంలో ఒకరోజు భోజనం, నెలకు సరిపడ నిత్యావసర సరుకులను 41వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ, శ్రీధర్లు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా తమ దృష్టిలో ఉన్న ఇటువంటి హోంలకు సహాయం అందిస్తున్నామని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటల్లోనున్న మాధుర్యం అది పాటించిన వారికి తెలుస్తుందని చెప్పారు. నగరానికి దూరంగా ఏ సహాయం లేని వారికి ఇటువంటి హోంలను గుర్తించి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏమి చేసినా దేవుని కృప వల్లనే తప్ప మరొకటి కాదని అన్నారు. ప్రస్తుతం హోంకు వెళ్లే రహదారి సరిగ్గా లేకపోవడంతో ఆ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడి దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఇటువంటి హోం నిర్వహిస్తున్న యాజమాన్యానికి వారి సేవానితికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు వేలంగినీరావు, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని కనెక్ట్ ఏపీ ఎక్స్పోటెక్ 2025 సెమినార్ నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి అన్నారు. గాదిరాజు ప్యాలెస్లో జరుగుతున్న ఎక్స్పోలో ఆపరేటర్లకు, సాంకేతిక సిబ్బందికి, ప్రజలకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో డ్రోన్లు అన్ని రంగాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డ్రోన్ల వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని అన్నారు. సీసీ కెమెరాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాటిని ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు, ఆ రంగంలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బందికి పలు సాంకేతిక అంశాలపై కృష్ణారెడ్డి అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమంలో వీడిజిటల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎక్స్పోలో వీడిజిటల్ ప్లేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాళ్ళ పొలాల్లో కానివ్వండి, తోటలో కానివ్వండి, మందులు పిచికారీ కానీ డ్రోన్స్ కావాలి అనుకుంటే కేబుల్ ఆపరేటరే గుర్తుకు రావాలి. సో ఇలాగా అన్ని డిజిటల్ కమ్యూనికేషన్ సర్వీసెస్కి అడాప్టెడ్గా మనం సింగిల్ పాయింట్ ఆఫ్ కనెక్టింగ్ పీపుల్ కింద మనం తయారవగలిగితే భవిష్యత్తులో మనకున్న మన ప్రాంతం, మన ఏరియా, మన విలేజెస్లో మనం ఒక కంటిన్యూటీలో మన తర్వాత తరాలకు కూడా ఈ బిజినెస్ని మనం గ్రోత్లో డెవలప్ చేసి అందించగల వాళ్ళం అవుతాం. మరి ముఖ్యంగా ఎవరికైతే మన దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో మన తాలూకా టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే మన మిత్రులు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్కి దాదాపు 25,000 నుంచి 30,000 దాకా, 50,000 దాకా కూడా ఖర్చు ఉంది. సో దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏపీ వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ మన ఎక్స్పో ముందు నుంచి వాళ్ళతో మనం కాంటాక్ట్లోకి వెళ్ళాం. అక్కడ డిపార్ట్మెంట్ ఎండీ గారితో మనం మనం తెలుసుకున్న దానిలో విశేషాలు ఏంటంటే ఈ డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్ని కూడా వాళ్ళు దాంట్లో కోర్స్ కింద అడాప్ట్ చేయడానికి, సో గవర్నమెంట్ నుంచి ఎక్కువ శాతంలో ఎక్కువ మందిని డ్రోన్స్ పైలట్స్ కింద కన్వర్ట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఈ కేబుల్ అనే దాన్ని వసుదైక కుటుంబంగా భావించి ప్రతి సంవత్సరం దీని మీద ఆర్థికంగా ఏమొస్తుందో లేదో అనేది పక్కన పెట్టినట్లయితే ఒక కుటుంబంలాగా మీ అందరినీ ఒక యూనిటీగా తీసుకొని వచ్చి దీనికి ఒక కేబుల్ కుటుంబం అని పేరు పెట్టి ప్రతిసారి నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకొని, ఇది 4వ అనుకుంటా, ప్రతి సంవత్సరం కూడా మీ అందరి తోడ్పాటుతో మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ మిగతా సంవత్సరం అంతా కూడా గవర్నమెంట్తోని సరైనటువంటి అధికారులతోని మాట్లాడుతూ ఏ విధమైనటువంటి అతనికి స్వార్థం లేకుండా పనిచేయడం అనేది ఏదైతే ఉందో అది నాకు నచ్చి ఆయనకి భగవంతుడు ద్వారా నేను కూడా ఆశీర్వాదం ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా మీ అందరూ తోడ్పాటయ్యి ఇలాగే జరుగుతూ
మరింతగా మీరందరూ ఎదుగుతూ. ఇప్పుడు ఈ లైసెన్స్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆర్పిసి అంటారు, అంటే రిమోట్ పైలట్ సర్టిఫికేట్. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేయాలన్నా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ అనేది ఎవరు ఇస్తారు అనేది ఆర్పిటిఓలో ఇస్తారు. ఆర్పిటిఓ అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఆర్పిటిఓ మీకు సింపుల్గా ఎలా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మన వెహికల్స్కి వచ్చేటప్పటికి ఆర్టీఓ వాళ్ళు ఇస్తారు లైసెన్స్లు అవన్నీ, సర్టిఫికేట్స్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ. సో అలాంటిది డీజీసీఏ సమ్ అప్రూవల్స్ ఇస్తుంది అనమాట. అది ఆర్పిటిఓలో లైసెన్స్ ఇవ్వచ్చు అని చెప్పి. మీడియా, పోలీసులు వ్యవస్థలు రెండు సమాంతరంగా సమన్వయంతో పనిచేయడం వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి అన్నారు. నూతనంగా ఎన్నికైన విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పోలీస్ కమిషనర్ని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దాడి రవికుమార్ అసోసియేషన్ కార్యకలాపాల గురించి కమిషనర్కు వివరించారు. గత కొన్నేళ్లుగా నగరంలోని క్రైమ్ రిపోర్టర్లు పోలీస్ శాఖతో కలిసి ఎంత నిబద్ధతతో సమన్వయంతో పనిచేస్తున్నారో సిపికి వివరించారు. మున్ముందు కూడా క్రైమ్ రిపోర్టర్లు నగరాన్ని ప్రశాంత విశాఖగా ఉంచేందుకు పోలీసులు చేపడుతున్న విధుల్లో భాగస్వాములు అవుతామని అన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వార్తల సేకరణలో పాత్రికేయులకు పోలీసుల తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వార్తల ప్రచురణలో విలేకరులకు అప్రమత్తంగా వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఏబిఎన్ సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇండియా టుడే ఎన్ బానోజీ, కోశాధికారి హన్స్ ఇండియా పొట్నూరు వాసు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి డిజిటల్ న్యూస్ ఎంఎస్ఆర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఏఎన్ఐడి బండి శివరామకృష్ణ, ఎస్డివి శేషగిరి, సంయుక్త కార్యదర్శులు సాక్షి నరేష్, కార్యవర్గ సభ్యుడు ప్రజాశక్తి బ్యాగరాజ్ పాల్గొన్నారు. మీడియా అంతా ఉంటాం సార్. దీంట్లో ఆల్ మేజర్ పేపర్స్ అండ్ మేజర్ ఛానల్స్ రిపోర్టర్స్ అందరూ ఉంటాము. 45 మెంబర్స్ తోటి మాది అసోసియేషన్ సార్. ఎవ్రీ 2 years ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అవుతుంది. దాంట్లోని జనరల్ బాడీలోని కొత్త కమిటీని ఎలక్ట్ చేసుకుంటారు సార్. ఏయూ విక్రమ్ దేవ్ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతి ఏడాది ₹1,00,000 విరాళం ఇస్తామని జైపూర్ మహాసంస్థాన్ యువరాజు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవరాజ్ తెలిపారు. ఏయూలో మహారాజు విక్రమ్ దేవ్ వర్మ బహదూర్ 150వ జయంతి జరిగింది. ఏయూ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న మహారాజు విక్రమ్ దేవ్ వర్మ విగ్రహానికి చంద్రచూడ్ దేవరాజ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ₹1,00,000 కాలేజీకి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్కు ₹1,00,000 చెక్కును యువరాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ ప్రతి ఏటా ₹1,00,000 విరాళంగా ఇచ్చేవారని చెప్పారు. దానిని కొనసాగింపుగా ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా ₹1,00,000 సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి విరాళంగా ఇస్తారని చెప్పారు. తమ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య కిషోర్ బాబు మాట్లాడుతూ ఏయూకి మహారాజు విక్రమ్ దేవ్ వర్మ అందించిన భూమితో పాటు భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. As you all know that today is the 156th anniversary of Maharaja Vikram Dev, and we all know about his contribution to education in this region, not only in Andhra Pradesh but also in Odisha and many universities and colleges. And especially Andhra University is very special to Maharaja Vikram Dev because he also served here as a professor in the beginning years when he was not crowned as the king. And after he was crowned as the king, he was given the position of pro-chancellor, and after becoming pro-chancellor he invested even more and he saved this university from being shifted to Guntur, which was the plan of the British government at that time. విక్రమ్ దేవ్ వర్మ బహదూర్ 156వ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ దేవ్ వర్మ గారు ఆంధ్ర యూనివర్సిటీకి ఫౌండింగ్ ఫాదర్గా మంచి పేరు ఉంది. విక్రమ్ దేవ్ వర్మ గారికి ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. విక్రమ్ దేవ్ వర్మ గారు ఆయన ఉన్న కాలంలో ఆంధ్ర యూనివర్సిటీకి చాలా కాంట్రిబ్యూషన్స్ సర్వీసెస్ చేయటం జరిగింది. ఒక ఆంధ్ర యూనివర్సిటీకే కాదు, ఒరిస్సా స్టేట్లో అట్లాగే త్రూ అవుట్ ఇండియా ఎడ్యుకేషన్ సంబంధించి వివిధ రకాల డొనేషన్స్ చేసి
చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి విక్రమ్ దేవ్ వర్మ బహదూర్ గారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా విక్రమ్ దేవ్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి 1926 సంవత్సరంలోనే ₹1,00,000 డొనేట్ చేశారు. ఆ ₹1,00,000 డొనేషన్తో ఈ ల్యాండ్స్ కూడా చాలా వరకు విక్రమ్ దేవ్ గారి ల్యాండ్స్ ఇవి. ఈ బిల్డింగు పునాదులతోటి బిల్డింగ్ కంప్లీట్ అవడానికి ఆ ₹1,00,000 ఆ రోజులు వెచ్చించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో విజయవంతంగా జరిగిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ కార్యక్రమం. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో కన్నుల పండుగగా జరుగుతున్న జగన్నాథ స్వామి కళ్యాణ రథోత్సవ వేడుకలు. మొదటి రోజు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గాదిరాజు ప్యాలెస్ లో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ రద్దీతో కొనసాగిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్. అందరినీ ఆకట్టుకుంటున్న అత్యాధునిక టెక్నాలజీ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లు. విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత బాగ్చి. పోలీస్, మీడియా రెండు వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి సమాజానికి మేలు చేయాలని కోరిన సిపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడియోస్టల్ న్యూస్. నమస్తే.